అనగనగా ఒక నది ఒడ్డున చిన్న ఊరుండేది. ఆ ఊరిలోని ప్రజలంతా ప్రశాంతంగా ఐక్యతతో జీవించేవారు. ఊరిలో ఒక గుడి ఉండేది. అక్కడి పూజారి భక్తితో ప్రతిరోజూ దేవుని సేవ చేసేవాడు. ఊరివాళ్లందరూ ఆయనను గౌరవించేవారు. ఒక సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి. నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీటితో నిండిపోవడం మొదలైంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరివాళ్లంతా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడొక పెద్దమనిషి గుడికి వచ్చి పూజారితో, వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చాయి, పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది, మీరు కూడా మాతో రండి అని అడిగాడు. కాని పూజారి, నన్ను దేవుడే కాపాడతాడు అని అక్కడే ఉండిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చాయి. గుర్రపు బండిలో వెళ్తున్నవాళ్లు పూజారిని చూసి ఎక్కమన్నారు. కాని ఆయన మళ్లీ దేవుడిపైనే నమ్మకం పెట్టుకుని తిరస్కరించాడు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చాయి. పడవలో వెళుతున్నవాళ్లు కూడా బ్రతిమాలినా నన్ను దేవుడే కాపాడుతాడు అంటూ కుడి వదల్లేదు. చివరికి గుడి మొత్తం నీటిలో మునిగిపోయింది. పూజారి గోపురం మీద కూర్చుని దేవుణ్ణి అడిగాడు, నేను నిన్ను నమ్ముకున్నాను, అయినా నన్ను ఎందుకు కాపాడలేదు అని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, మూర్ఖుడా, నేను మనిషిని పంపాను, బండిని పంపాను, పడవను పంపాను, నువ్వే వాటిని గుర్తించలేదు, అది నా తప్పా అని చెప్పి మాయమయ్యాడు. అప్పుడే పూజాలికి తన తప్పు అర్థమైంది. వెంటనే మరో పడవలో వచ్చిన వాళ్లతో వెళ్లి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. నీతి: దేవుడు మనకు సహాయం మనుషుల రూపంలో, అవకాశాల రూపంలో పంపుతాడు. వాటిని గుర్తించడమే మన బుద్ధి.